హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రైవేట్ స్కూల్స్‌లో మీ పిల్లల్ని చదివించాలి అనుకుంటే, మీకొక మంచి శుభవార్త అందించిందనే చెప్పొచ్చు సెంట్రల్ గవర్నమెంట్. అదేంది అంటే 2009లో ప్రవేశపెట్టిన ఆర్‌టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రైవేట్ స్కూల్స్‌లో అంటే మీ ఇళ్ళకి దగ్గరగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌లో అడ్మిషన్ పొందే అవకాశం అయితే కల్పించింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే వీటికి సంబంధించి డేట్ అనేది ఎప్పటి వరకు ఉంది? అసలు ఎప్పుడు రిలీజ్ అయింది? ఎప్పటి వరకు ఉంది? అసలు వీటికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? వీటికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? అనేయి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరిగింది. ఇక టాపిక్‌లో భాగంగా ఆర్‌టీఈ యాక్ట్ 2009 ప్రకారం 25% సీట్లనేది ప్రైవేట్ స్కూల్స్‌లో పేద మధ్య తరగతి పిల్లలకైతే కేటాయించాలనేసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టీ యాక్ట్ 2009 చట్టం అయితే తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం 2026-27 సంవత్సరానికి గాను ప్రైవేట్ స్కూల్స్ లో 25% సీట్స్ అనేది ఆర్థికంగా వెనకబడిన తరగతుల పిల్లలకి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల పిల్లలకైతే ఉచితంగా సీట్లు అనేది కేటాయించాలనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే వీటికి సంబంధించి డేట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది? అదేవిధంగా వీటికి అసలు ఏమేమి కావాలి? ఎప్పుడు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అనే మొత్తం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈటికొచ్చేసరికి అడ్మిషన్స్ అనేవి అంటే రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే 20వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎప్పటి వరకు ఉందంటే మార్చి 10వ తారీఖు వరకు వీటికి రిజిస్ట్రేషన్ అనేది ఎండింగ్ టైమ్ అయితే ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు అయితే వీటికి రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇవి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ గాని, మీ గ్రామ వార్డు సచివాలయంలో అయినా, లేదా మీ సేవా సెంటర్ లో ఏ విధంగా అయినా గానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదు మీ డైరెక్ట్ ఓన్ గా అప్లై చేసుకుంటామంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే వీటికి అసలు ఎప్పుడు లాటరీ అంటే ఇవి లాటరీ ప్రకారం అయితే తెస్తారు. ఇవి ఎగ్జామ్ అయ్యాను అదే విధంగా ఎటువంటి ఇంటర్వ్యూలు అయితే ఏమి ఉండవు. ఇవి 20వ తారీఖు నుంచి 10వ తారీఖు అయితే రిజిస్ట్రేషన్ జరుగుతాయి. వీటికి లాటరీ వచ్చేసరికి 25వ తారీఖు అంటే 10వ తారీఖు రిజిస్ట్రేషన్ అయిపోతాయి. 25వ తారీఖున లాటరీ అనేది తీయడం జరుగుతుంది. ఇవి అసలు ముఖ్యంగా ఎవరికి తీసుకుంటారంటే ఆ స్కూల్ కి 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న పిల్లల్ని, అదే విధంగా 3 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న పిల్లల్ని అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి 10వ తారీఖు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వీటికి లాటరీ వచ్చేసరికి 25వ తారీఖునైతే లాటరీ తీయడం జరుగుతుంది. ఈ 25వ తారీఖు తీసిన లాటరీ అనేది ఎవరికైతే వస్తుందో ఆ పిల్లలనేది 26 నుంచి 7వ తారీఖు అంటే 26 3 నెల నుంచి 7వ తారీఖు 4 నెలల లోపైతే స్కూల్ అడ్మిషన్ అనేది జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ లాటరీ. ఇదే విధంగా కొన్ని సీట్లు అయితే మిగిలిపోతే వాటికి వచ్చేసరికి లాటరీ అనేది సెకండ్ రౌండ్ లాటరీ అనేది 4వ తారీఖు అంటే 4 నెల 12వ తారీఖున అనేది లాటరీ అనేది తీయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ లాటరీలో వచ్చిన వారికి 7వ తారీఖుతో స్కూల్స్ అనేది అడ్మిషన్ అయిపోతుంది. అంటే జాయిన్ అయిపోతారు. సెకండ్ రౌండ్ లాటరీ వచ్చేసరికి 12వ తారీఖు 4 నెలలు అయితే లాటరీ అనేది తీయడం జరిగింది. వీరు 13వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపు అయితే స్కూల్స్ అనేవి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే అడ్మిషన్ అనేది పొందాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మెయిన్ గా ఏమేమి కావాలంటే రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా పిల్లవాడి ఆధార్ కార్డు నెంబర్‌తో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు. ఇకపోతే వీటికొచ్చేసరికి వార్షిక ఆదాయం అంటే వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక ఆదాయం ఎంత ఉండాలంటే గ్రామీణాల్లో అంటే పల్లెటూరులో వచ్చేసరికి 1,60,000 అయితే వారి వార్షిక ఆదాయం ఉండాలి. అదేవిధంగా పట్టణాల్లో అయితే 1,44,000 వరకు అయితే ఉండవచ్చు వాళ్ళ వార్షిక ఆదాయం. ఇక జాయిన్ చేయబోయే పిల్లవాడు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అంటే వారి డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉండాలంటే వీటిని 2 రకాలుగా అయితే కేటాయించడం జరిగింది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ అంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ సిలబస్. వీటిలో సిబిఎస్ఈ సిలబస్ కి జాయిన్ చేయాలి అనుకుంటే ఆ పిల్లోడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2/4/2020 అంటే 2020 సంవత్సరంలో 4 నెల 2వ తారీఖు నుంచి 2021 3/31 అంటే మార్చి 31 2021 మధ్య 5 సంవత్సరాలు నిండిన వారికి అయితే సిబిఎస్ఈ అంటే ఐసిఎస్ఈలో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక అదే విధంగా స్టేట్
సిలబస్కి వచ్చేసరికి జూన్ 2022 నుంచి మే 31, 2021 మధ్య 5 సంవత్సరాలు నిండిన పిల్లవారికి అయితే స్టేట్ సిలబస్ ఉన్న స్కూల్స్ లో అయితే అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పిల్లలకైతే అడ్మిషన్ అనేది ఈజీగా రావడం జరిగింది. ఇక ఇంకో విషయం ఏంటంటే వారి యొక్క అంటే పిల్లవాడి యొక్క అన్న గాని తమ్ముళ్ళు గాని ఎవరైనా వేరే ఏదైనా స్కూల్స్ లో అయితే చదువుతా ఉంటే ఆ స్కూల్ యొక్క UIDSC ఆ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క స్కూల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే పిల్లవాడికి మాక్సిమం అదే స్కూల్లో అడ్మిషన్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీకు ఆ నెంబర్ తెలిస్తే ఓకే, తెలియకపోతే అప్లై చేసే ముందే ఆ యొక్క స్కూల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్ అనేది చదవడానికి అవకాశం ఉంటుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇది RT యాక్ట్ 2009 ప్రకారం 25% ఫ్రీ సీట్లు అయితే ఆర్థికంగా వెనకబడిన పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ లో చదివే అవకాశం అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేయాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ ఉంది, దాని ద్వారా అప్లై చేయొచ్చు. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.